పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఎందుకంటే మనం ఎంత చదివినా కూడా సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేదనుకో వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటువంటిది అట్లే ఉండిపోతుంది సార్. ఇంకా రూరల్ స్టూడెంట్స్లో ఎక్కువగా ఇది మనం చూస్తూ ఉంటాం. ఇన్ దట్ వే హౌ అమిగోస్ ఐఏఎస్ అకాడమీ విల్ డీల్ టు ఎఫెక్టివ్లీ పార్టిసిపేట్ in communication skills activities or exchange of ideas through effective communication ante what's your answer sir? Fine. ర్యాండమ్గా అంటే ఓన్లీ క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేయడం అండ్ రిగరస్ ప్రాక్టీస్ మీదనే ఫోకస్ చేయడము, వాళ్ళని కంటిన్యూస్లీ ఒక టైప్ ఆఫ్ దీంట్లో కట్టిపడేయడానికి కాకుండా ఒక ఈజినెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రిపరేషన్లో స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీది కూడా ఇన్స్టిట్యూట్ది అవుతుంది. సో ఆ ప్రాసెస్లో మేమేం చేస్తాము అంటే కొన్ని యాక్టివిటీస్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అందులో మేము తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఏంటి అంటే ఎడ్యూటాక్స్ అనేటువంటి ప్రోగ్రామ్స్. ఈ ఎడ్యూటాక్స్లో ఏం చేస్తాము అంటే రొటీన్ క్లాసెస్కి భిన్నంగా మనము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి ఈ స్టూడెంట్స్తో ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది చేస్తాం. అగైన్ నాట్ లెక్చర్స్. వాళ్ళతో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. ఈ యాక్టివ్ పార్టిసిపేషన్లో ఏమవుతుంది అంటే రియలిస్టిక్ ప్రాబ్లమ్స్కి అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నుంచి ఒక సొల్యూషన్ అనేది దొరకడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఇంటరాక్టివ్ సెషన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రొటీన్ టైట్ స్కెడ్యూల్ నుంచి కొంచెం రిలాక్స్ అవుతూ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ నాలెడ్జ్ షేర్ అగైన్. అంటే వాళ్ళకి ఏదో ఫన్ యాక్టివిటీస్ లాగా కాకుండా నాలెడ్జ్ త్రూ ఒక డిఫరెంట్ యాక్టివిటీ అనేది తీసుకొచ్చి వాళ్ళ స్ట్రెస్ని బర్స్ట్ చేయడం అనేది జరుగుతుంది.